హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా దొండకాయ గ్రేవీ కర్రీ చూద్దాం. దొండకాయ గ్రేవీ కర్రీ చేసుకునే ముందు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని, టమాటాలను, దొండకాయలను బాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా కట్ చేసుకున్న టమాటాలను మిక్సీలో వేసుకొని గ్రేవీ చేసుకోవాలి. తర్వాత కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేసి బాగా వేగేదాకా వేపుకోవాలి. తర్వాత దొండకాయలను యాడ్ చేసి బాగా వేగేదాకా కలుపుతూ వేపుకోవాలి. వేపుకున్న దాన్ని ఒక పావు గంట లేదా 5 నిమిషాల పాటు కప్పు పెట్టి హీట్ అయ్యి వేగేదాకా ఉంచుకోవాలి. బాగా వేగాక మూతను తీసి టమాటో గ్రేవీని మరియు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ని యాడ్ చేసుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్న ఉప్పు, పసుపు, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న దాన్ని సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికాక తగినంత ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫ్రెండ్స్.